మాస్ మహారాజ్ రవితేజ గత 8 నెలలుగా ఏ సినిమాను ప్రారంభించలేదన్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ హీరో అయినా ఫ్లాప్లు వస్తే గ్యాప్ ఇస్తారు, కానీ ఈయనేంటో వెరైటీగా హిట్ వచ్చిన తర్వాత కూడా గ్యాప్ ఇచ్చారు. అదేనండి, బెంగాల్ టైగర్ లాంటి మూవీ హిట్ అయిన తర్వాత కూడా రవితేజ బ్రేక్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో డిసెంబర్లో విడుదలైన బెంగాల్ టైగర్ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ని కూడా రవితేజ పట్టాలెక్కించలేదండి. అది అలా ఉంటే ఇప్పుడు హఠాత్తుగా ఈ మాస్ మహారాజా ఫారెన్ టూర్కు ప్లాన్ చేస్తున్నాడంట. కొన్ని రిసార్ట్లలో బాగా ఎంజాయ్ చేయడంతో పాటు ఫేస్లో గ్లో పెరిగేలా రెజువనేషన్ థెరపీలు కూడా తీసుకోబోతున్నాడని సమాచారం. అక్కడ ఫారెన్ టూర్లలో రవితేజ ఎలా ఎంజాయ్ చేస్తాడో తెలియదు, కానీ ఇక్కడ మాస్ మహారాజ్తో సినిమా తీసేందుకు మాత్రం చాలామంది నిర్మాతలు వెయిటింగ్ లిస్టులో ఉన్నారండి. డివివి దానయ్యతో సహా చాలామంది ప్రొడ్యూసర్లు ప్రయత్నిస్తున్నా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం రవితేజ మెట్టు దిగట్లేదంటండోయ్. రవితేజతో సినిమా తీసేందుకు 25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసుకున్నా, ఒకవేళ మూవీస్ సక్సెస్ సాధిస్తే ఈ 30 కోట్లను వెనక్కి రాబట్టుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ రిజల్ట్ తేడా కొడితేనే సమస్య వస్తుంది. అందుకనే పారితోషికం విషయంలో కొంత తగ్గాలని రవితేజను చాలామంది నిర్మాతలు అడుగుతున్నప్పటికీ మాస్ మహారాజా మాత్రం ఒప్పుకోవట్లేదని టాక్ అండి. ఇప్పుడు ఫారెన్ టూర్ నుంచి వచ్చాక రవితేజ ఏ సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చాలా ఆసక్తికరమైన విషయంగా నెలకొల్పిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.